తెలుసుకోవటానికి మధ్యలో ఉన్న అంతరం జన్మహేతువుగా ఉండకూడదు. అంతే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏంటి? అయ్యా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఏ క్షణంలో మృత్యు వస్తుందో తెలియదు, ఏ భావాన్ని పట్టుకుని ఏ భావానికి పోయేటప్పుడు ఇంటి నుంచి ఇంటికి పోయేటప్పుడు పడి చచ్చిపోవచ్చు. అంటే ఏమిటి? ఇంద్రియస్యార్థే రాగద్వేషం, ఇది వేదాంతం. వ్యవస్థితం తయో న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిబంధ్యం. అంటే ఏమిటి? ఇంద్రియ విషయాలకి లంపటమైనటువంటి వాడు ఇంద్రియస్థుడైనటువంటి పరమాత్ముడి వైపు కాకుండా లోకంలో తిరుగుతూ చచ్చిపోతాడు. మనకు చచ్చిపోవాలన్న కోరిక ఎట్లుంది అంటే, మీకు సుఖంగా చచ్చిపోయినామా కష్టంగా చచ్చిపోయినామా అని తెలిసే మార్గం ఎట్లుంటుందంటే, గమ్యంలోనూ ప్రయాణం మొదలయ్యే చోట ప్రాణం వదలాలండి, మధ్యలో చావకూడదు. అంతే కదండి. దాంట్లో చచ్చిపోకూడదు కదా. మనం వెళ్ళిన చోట చచ్చిపోవచ్చు, ఎక్కడో చావు రావాలి. ఎక్కడ చావు రావచ్చు? మార్గంలో చావు వస్తే వాడికి శరీరం ఉండదు. అందుకే శరీర యాత్రా కాలంలో ఏది ఉంటుందో అదే నీకు అన్నాడు. అందువల్ల శరీరాన్ని వదిలేటప్పుడు ఏది ఉండాలో అది నిద్రాకాలంలో మనం పట్టుకోవాలి ప్రతిసారి. కాబట్టి ఎంత విచారణ చేసినా జనన మరణాల్లో జన్మ వాస్తవంగా లేనిదే, ఉన్నా కూడా లేనట్టే. కానీ ఉన్నప్పుడు కేవలం సత్తతో దొరకినటువంటి విద్యాత్మకమైన భోగం యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఏమండి ఆ భోగం కోసం సంసార వ్యవహారం చేస్తూ ఉంటారు. అది చేసినా శ్రమ పడకుండా ఉండాలంటే సంసారాన్ని పట్టుకున్నాం అంటే ఎట్లుంటుంది? దాన్ని ఏదో అడిగాము, ఇప్పుడు మనం ఒకటి అడిగామండి, వాడు లేదంటే మనం కష్టపడతాం. రామకృష్ణ పరమహంస నేను పర్యాయం ఇంకో పుస్తకం ఎవరు ఇచ్చి అది తెరిచాను. ఆయన గురించి ఒక మాట రాశాను. ఏం రాస్తున్నారంటే, రామకృష్ణ పరమహంస ఎవడైనా సాధకుడు సిద్ధుడు అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వెళ్ళిపోయేవాడు అని రాశారు. దాని కింద ఒక మాట ఏమిటంటే, ఆయనకు ఎక్కడికి వెళ్ళినా సమానమైన గౌరవం కావాలనేటువంటి బాధ లేదు కాబట్టి ఆయనంట వెళ్ళిపోగలుగుతున్నాడు అని రాశారు. అంటే ఏం లేదండి, మనం ఎక్కడికైనా ఎందుకు వెళ్ళమంటే, అక్కడికి వెళితే నన్ను గౌరవిస్తే నేను వెళ్తాను, అగౌరవపరిస్తే నేను వెళ్ళను అనే భావం మనకు ఉంటుంది కదా. ఇవే రాగద్వేషాలు. ఎక్కడికి వెళ్ళటానికి అడ్డం లేదు, కానీ అక్కడికి వెళితే ఇది ఉండాలని అనుకోకూడదు కదా. ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవ ప్రభుత్వం ఎంతో ఆరాటం లేదని అనుకోండి, ఇంకా మీకు శ్రమ కలిగించేవాడు ఈ లోకంలో. గమ్యంలో ఎప్పుడు కష్టం ఉండదు. ఏమి నేను వెళ్ళటమే నాకు ప్రధానం, కానీ అక్కడే ఉంది ఇక్కడ ఉన్నది అనేది ప్రధానం కాదు అనుకుంటే కర్మ ప్రాధాన్యత వల్ల మీకు దుఃఖం రాదు. ఎప్పుడైతే పాపం లేదో ఇంకొక కర్మ అనేది ఆగదు. ఆకలిగా ఉండటం చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టలేదు కాబట్టి వాడు బలంగా ఉండలేడు. ఇట్లా వచ్చేస్తాయి. అంటే ఏమిటి? మీకు ఏదైనా సుఖం రాలేదంటే నేను కర్మ చేయలేదు కాబట్టి, ఏదైనా కష్టం వచ్చిందంటే అది చేశారు కాబట్టి. అంతే కదండి. రెండే స్థితులు. అంటే ఒక కర్మ చేయటం వల్ల ఇంకో కర్మని అతిగా చేయాలనుకున్నా, ఒక కర్మ చేయటం వల్ల ఇంకో కర్మ చేయలేకపోతున్నామన్నా, చేయకపోవటం లేదు చేయలేకపోతున్నామన్నా, ఇవి మూడు పాపాలే. అదే మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది. జాగ్రత్తగా యోచిస్తే మనం నేను ఒక మాట చెప్పడం వల్ల ఇప్పుడు ఇంకో మాట చెప్పలేదు. అందుకే ఇప్పుడు రమణ మహర్షి మార్గంలో ఉన్నటువంటి వాడికి ఒక బోధకు ఏమిటి? అయ్యా చలమకు ఉన్నాడు, చాలా కాలం దైవ వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు చేసి ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. 100 మంది భక్తులున్నా నాస్తికులున్నా వదిలేసి టక్కన పట్టుకున్నాడు. చూసారండి, వాడు ముక్తులే. ఎందుకని? ఏది చేయటం వల్ల కూడా నిన్న చేసిన కర్మ ఈరోజు వాడికి అడ్డం లేదు. ఇది బాగా అర్థం కావాలండి. నిన్న నేనంతా దేవుడు లేదు మనం చెప్పేస్తున్నామండి. ఏదో జీవన కాలంలో మనకు తెలియకుండా అజ్ఞానవశాత్తు భగవంతుడు లేడు, దేవుడు లేడు, అది లేదు ఇది లేదు, ఎందుకండి అంతా ఖర్చు పెడుతున్నారు, ప్రదక్షిణ చేస్తే ఏమొస్తుంది, ఎంత చెప్తున్నాడు అనుకున్నాం. ఉన్నట్టుండి ఆయన మనస్సు లేదు, ఇదంతా కరెక్ట్ అని అనిపించింది. కానీ అన్నీ విన్ని ఒక 10,000 మంది జనాభా తయారైపోయినారు అనుకోండి. వీడు రేపు నేను గుడికి పోయి విభూతి పెట్టుకొని తిరగాలంటే మమ్మల్ని అంతా పెట్టుకోవద్దని చెప్పి నువ్వు ఎట్ట విభూతి పట్టుకుని తిరుగుతావు అడ్డం వచ్చింది. చూసారా? మీ యొక్క కర్మ పూర్వకర్మ ఈ కర్మను ఆశిస్తుంది. అదే బంధన. ఇది బాగా అర్థం చేసుకుంటే నిన్న చేసిన కర్మ వల్ల ఈరోజు బంధన లేదు అని మీకు స్పృహ ఉంటే నిస్సంశయంగా
ఈశ్వరుడు సంచరించినట్టుగా మీరు లోకంలో సంచరించవచ్చు. కాబట్టి పూర్వకర్మ ప్రారంభ విశేషం చేత వర్తమానాన్ని మొదలు పెట్టలేరనేటువంటి అడ్డం లేదంటే మీరు ఈశ్వరుడు అయిపోయినట్టే. ఈశ్వరుడికి ప్రారంభం ఉన్నా కూడా లేరంటే. ఏది కూడా ఆయన మొదలు పెట్టాలనుకుంటే నేను అడిగి అడ్డు రాదు. అది ఈశ్వరుడికి మనకున్న తేడా ఏంటంటే మొదలుపెట్టింది పూర్తి కాకపోతే మనం మొదలు పెట్టలేము. ఆయనకి ఎట్లున్నా ఆయన మొదలు పెట్టగలడు. కాబట్టి ఏది దేనికి అడ్డం కాదు. కాబట్టి ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడుగా ఉంటాడు. మనకు కూడా ఈశ్వరత్వం ఉంది. అది మనం ఈశ్వరత్వాన్ని పట్టుకున్నామా జీవత్వాన్ని పట్టుకున్నామా అనేది ఎట్లా తెలుస్తుందనంటే ఒక మాటలో వాసనా దోషం వల్ల 2 అర్థాలు ద్యోతకం అవుతూ ఉన్నా మీకు కావలసినటువంటి దుష్టార్థాన్ని పరిగ్రహించటం అనేటువంటి దానివల్ల ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉన్న బలాన్ని పట్టుకోలేకుండా ఎప్పుడు పరగెంతునే పట్టుకుంటూ ఉంటాం. ఏమండి, వాడు మనం స్తుతి చేసినా కూడా మనకు నిందించినట్టుగా వినిపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి నిన్న మీరు పోతూ ఉన్నారు, వాడు మిమ్మల్ని బాగా చెడబడి తిట్టేశాడు, మీకు కష్టం వచ్చింది. మరుసటి రోజు వాడు పొగుడుతున్నాడు. ఏమండి, మీ మనసు ఎట్టుంటుంది? వాడే పొగుడుతున్నాడు, మీరు వింటున్నారు. ప్రారంభం గురించి చెప్తున్నారండి. నిన్న తిట్టిన వాడు ఈ రోజు ఇటు పొగుడుతూ ఉంటే మీరు వాడు పొగుడుతున్నాడని తీసుకోగలుగుతారా? కానీ నిన్న తిట్టుకి ఈరోజు పొగడతకి సంబంధం లేదండి కదా. అదే రకంగా నిన్న పొగిడిన వాడు ఈరోజు తిడుతున్నాడండి. నిన్న పొగిడాడు కాబట్టి ఈరోజు తిట్టలేదు అని అనుకోగలరా? అంటే రెండింటికి సంబంధం లేదు. కానీ మన వాసనా దోషం వల్ల వాడికి నా మీద ద్వేషం అండి, వాడు నన్ను తిడుతున్నాడు, వాడు పొగిడినా తిట్టినట్టే అనుకుని మనం తిట్టును పట్టేసుకుంటాం. ఆ రకంగా ప్రకృతిలో ఆత్మ విరుద్ధమైనటువంటి స్వభావాన్ని మనం పట్టుకొని వాడు కోరిన దుఃఖాన్ని మనం పట్టుకుని మనం కోరినటువంటి దుఃఖాన్ని మళ్ళీ మనం పట్టుకుని మనం కోరిన సుఖాన్ని పట్టుకోలేకుండా మనల్ని నిందించేవాడు మనం కష్టపెట్టాలని తిడతాడు, మనం సుఖపడాలని వింటాము. అప్పుడు వాడు తిట్టిన దానికి మనం లోనయ్యి మనం పట్టుకోవాలనుకున్న సుఖాన్ని పట్టుకోలేకుండా ఎప్పుడు దుఃఖపడతాం. కాబట్టి సంసారం అంతా సుఖాత్మకమైనప్పటికీ కూడా మనకున్నటువంటి వాసనా దోషం వల్ల శబ్దం నుంచి దుఃఖాన్ని ఎట్లా గ్రహిస్తున్నామో ప్రకృతి నుంచి అదే రకంగా నిరంతరము దుఃఖగ్రహణమే మనం చేస్తూ ఉండటం చేత ప్రకృతి ఎప్పుడు దుఃఖాత్మకమైపోయింది. సరే, తర్వాత శాక్తేయ క్రమంలో ఎట్లా సుఖ దుఃఖాన్ని పట్టుకోవాలి, దుఃఖంతో సుఖాన్ని పెంచుకోవచ్చు, సుఖంతో దుఃఖాన్ని పెంచుకోవచ్చు, రెండూ సమానంగా ఉండేటట్టు చూడాలి. ఈ మూడింటి మన ఆత్మకు నేర్పిస్తే, నేర్పించడము అని చెప్పకూడదు, అది ఆత్మ ప్రకృతి సంయోగంలో మనం ఏర్పరిస్తే మీకు మళ్ళీ ఇంక దుఃఖ హేతులు రావు. కాబట్టి శరీరాన్ని ప్రేమించినప్పుడు విడిచిపెట్టేటప్పుడు దుఃఖం వస్తుంది కదా. కాబట్టి శరీరాన్ని కృషి చేసి కష్టపెట్టి మనమే కృషి చేయాలి, దాన్ని కష్టపెట్టాలి, దానికి బలం ఇవ్వాలి, మళ్ళీ బలహీనం చేయాలి. ఈ ప్రవృత్తులు మనం చేస్తున్నంత వరకు శరీరం వల్ల కూడా భోగ శరీరం అయినప్పటికి కూడా దాని వల్ల దుఃఖం రాదు. వాటికి ఉన్న యోగ మార్గాన్ని మనం అవలంబించాలి. కాబట్టి మాట్లాడాల్సింది